హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి చూద్దాము. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఓకేనా? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి చూద్దాము. అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన యొక్క ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? అయితే ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి చూద్దాము. అసలు ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని అంటే ఏంటిదంటే, అయితే 3 అణుకేంద్రాల పైన జరిగింది కదా ఆ దాడి. ఆ అణుకేంద్రాల పైన జరిపిన దాడికి అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని పేరు పెట్టింది అనమాట. ఇక్కడ మనకి ఇరాన్లోని 3 అణుకేంద్రాల పైన జరిగిన దాడికి గాను అమెరికా పెట్టిన పేరు ఏంటిది? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. దాన్ని ఏమంటారని అంటే తెలుగులో అర్ధరాత్రి సుత్తి దెబ్బ అని చెప్పేసి అంటుందన్నమాట. అర్ధరాత్రి సుత్తి దెబ్బ. ఈ యొక్క 3 అణుకేంద్రాల పైన దాడి చేసిందని చెప్పాము కదా. ఆ 3 అణుకేంద్రాలు ఏంటివో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్డో, సెకండ్ వన్ నంతాజ్, నెక్స్ట్ ఇస్ఫాహాన్. 3 అణుకేంద్రాలు ఏంటి? ఫోర్డో, నంతాజ్, ఇస్ఫాహాన్. ఈ ఫోర్డో ఏంటిదంటే భూగర్భంలో ఉన్న అణుకేంద్రం, భూగర్భంలో నిర్మించిన యురేనియం యొక్క శుద్ధి కేంద్రము. ఈ నంతాజ్ కూడా యురేనియము శుద్ధి కేంద్రము. ఇస్ఫాహాన్ ఏంటంటే యురేనియము మార్పిడి కేంద్రము. అయితే ఈ ఫోర్డో అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే ఇరాన్లోని కోమ్ సమీపంలో పర్వతము కింద దీనిని ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడ? దీనికి భూగర్భంలో కదా, దీనిని పర్వతం కింద ఏర్పాటు చేశారు. నంతాజ్ ఎక్కడ ఉంది? మనకి టెహ్రాన్ ఆగ్నేయానికి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంది. టెహ్రాన్కి దగ్గరగా 220 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇస్ఫాహాన్ ఎక్కడ ఉంది? ఇది కూడా టెహ్రాన్కి ఆగ్నేయంగా 350 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే ఈ యొక్క ఇస్ఫాహాన్ అనేది దేశ అణు కార్యక్రమానికి సంబంధించిన 3 చైనా పరిశోధన రియాక్టర్లు ప్రయోగశాలలకు ఇది నిలయంగా ఉంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో భాగంగా అమెరికా ఈ యొక్క ఫోర్డో అణుకేంద్రం పైన 3 B2 స్టెల్త్ బాంబర్స్ని, 6 బంకర్ బస్టర్ బాంబులను ఫోర్డో అణుస్థావరం పైన ప్రయోగించిందనమాట. దీనివలన ఈ యొక్క ఫోర్డో అణుకేంద్రం అనేది ధ్వంసం చేసే భాగంలో ఈ యొక్క ఏం యూజ్ చేసింది? మనకి 3 B2 స్టెల్త్ బాంబర్స్ని యూజ్ చేసింది. అయితే ఈ యొక్క దీని గురించి చూద్దాము మనము. ఈ B2 స్టెల్త్ బాంబర్స్ గురించి వాటి గురించి చూద్దాము. ఈ యొక్క B2 బాంబర్ ఎలా ఉంటుందంటే మనకి ఇది గబ్బిలం ఆకారం లోపల ఉంటుందన్నమాట. ఎలా? నల్లటి గబ్బిలం ఆకారం లాగా ఇది ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకు ఇది మనకు అమెరికా ప్రయోగించింది కదా. ఈ B2 బాంబర్లు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరి గురించి ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. అయితే ఇది ఒక B2 స్పిరిట్. దీని యొక్క అయితే దీనిని తయారు చేసింది ఎవరు అని అంటే వెరసి ఇంజనీరింగ్ వాళ్ళు తయారు చేసినంట. వెరసి ఇంజనీరింగ్ వాళ్ళు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం. ఇది ప్రపంచంలోనే ఈ యొక్క B2 బాంబర్ అనేది అత్యంత ఖరీదైన యుద్ధ విమానం. అయితే దీనిని అమెరికా ఈ యొక్క ఫోర్డో అణుకేంద్రం పైన ప్రయోగించిందనమాట. ఈ యొక్క ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడం కోసం అమెరికా ఏరికోరి ఈ యొక్క B2 బాంబర్ని రంగంలోనికి దింపింది. అయితే ఈ యొక్క B2 చరిత్ర అనేది ఏంటిదో చూద్దాము. ఈ యొక్క యుద్ధకాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ అనేది గగనతలంలోనికి చొచ్చుకుపోయి ఈ యొక్క అణ్వస్త్రాలను జారవిడ్చేందుకు B2 బాంబర్లని 1980లో అమెరికా చేపట్టింది అనమాట. 1980లో ఎవరు చేపట్టారు? మనకి అమెరికా చేపట్టింది. అయితే ఈ యొక్క దీని బాధ్యతలను అప్పుడు ఎవరికి ఇచ్చిందంటే నార్త్ ఆప్ గ్రూమన్ సంస్థకు అప్పగించిందన్నమాట. దీని యొక్క బాధ్యతలను ఎవరికి ఇచ్చింది? నార్త్ ఆప్ గ్రూమన్ సంస్థకు ఇచ్చిందన్నమాట. అయితే ఈ యొక్క B2 బాంబర్స్ స్టెల్త్ బాంబర్స్ అనేవి ఉన్నాయి కదా, వీటి యొక్క ఆకారం అవి ఎలా ఉంటాయో చూద్దాము. వీటి యొక్క రెక్కల పొడవు ఎంత ఉంటుంది అనమాట. వీటి యొక్క రెక్కల పొడవు వచ్చేసి 172 అడుగులు ఉంటుంది అనమాట. వీటి యొక్క రెక్కల పొడవు ఎంత ఉంటుంది? 172 అడుగులు ఉంటుంది. బరువు అనేది 200 టన్నులు. ఇది ఒక పొడవు. బరువు వచ్చేసి ఎంత ఉంటుంది? మనకి 200 టన్నులు ఉంటుంది. దీని యొక్క పొడవు ఎంత? మనకి 69 అడుగులు.
అయితే దీనిలో ఇంజన్లు ఎన్ని ఉంటాయంటే మనకు 4 ఇంజన్లు ఉంటాయి. దీనిలో ఇంజన్లు ఎన్ని ఉంటాయి? మనకి 4 ఉంటాయి. అయితే దీని యొక్క గరిష్ట వేగం ఎంత అంటే దీని యొక్క గరిష్ట వేగము గంటకు 1010 కిలోమీటర్లు. గరిష్ట వేగం ఎంత? 1010 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అయితే ఎత్తు ఎంతకు ఎగరగలదంటే 15,200 మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. 15,200 మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. ఓకేనా? అయితే దీనిలో ఎన్ని బాంబులను మోసగలదంటే 2,000 టన్నుల బాంబులను 20 టన్నుల బాంబులని మోసగలదు. 20 టన్నుల బాంబులు 20 టన్నుల బాంబులను ఇది మోసుకెళ్ళగలదు. అయితే అసలు ఇందులో యూజ్ చేసిన పరిజ్ఞానం ఏంటిదని అంటే స్టెల్త్ పరిజ్ఞానాన్ని యూజ్ చేసింది. స్టెల్త్ పరిజ్ఞానం. అయితే స్టెల్త్ పరిజ్ఞానం అంటే ఏంటంటే అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక అద్దం ఉందనుకోండి. అద్దాన్ని తాకిన కాంతి కిరణాలు ఏమైతే మనకి రివర్స్లో మళ్ళీ కాంతి కిరణాలు అనేవి పరావర్తనం చెందుతాయి. మనకు కాంతి కిరణాలు అనేవి ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఉంది, మనకి ఒక అద్దం మీదకి కాంతిని మనం పరావర్తనం చెందించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకి తిరిగి కాంతి కిరణాలు అనేవి పరావర్తనం చెందుతాయి. ఇదే విధంగా ఈ యొక్క రాడార్ కేంద్రాల నుండి మనకి వెలువడే రేడియో తరంగాలు ఉంటాయి కదా, అవి విమానాలను తాకుతాయి అన్నట్టు. విమానాలను తాకిన తర్వాత అవి అవి పరావర్తనం చెందుతాయి. అవి పరావర్తనం చెంది ఏం చేస్తాయి? మళ్ళీ తిరిగి కేంద్రాలకు వస్తాయి అన్నమాట. ఓకేనా? తిరిగి కేంద్రానికి వస్తాయి. దీని ఆధారంగా విమానం యొక్క ఆచూకీని తెలియజేస్తుంది అనమాట. అయితే దీనికి భిన్నంగా ఏం చేస్తుందనంటే ఒక తాకిన వెంటనే ఈ విమానాన్ని తాకుతుంది కదా, కేంద్ర బిందుని తాకిన వెంటనే ఏమవుతుందనంటే విమానాన్ని తాకిన రాడార్ తరంగంలో ఈ యొక్క సింహ భాగాన్ని చెదురు చేస్తాయి అనమాట. శోషించుకోవడమో చేస్తే నింగిలో లోహ విహంగుని గుర్తించడం ద్వారా దాదాపుగా అసాధ్యం. యుద్ధ విమానంలో వాడే ఈ తరహా పరిజ్ఞానాన్ని ఏమంటారని అంటే స్టెల్త్ పరిజ్ఞానం అంటారు. ఓకేనా? యూజ్ చేసిన రేడియో తరంగాలు ఉంటాయి కదా, అవి ఏమైతాయనంటే విమానాలను తాకిన తర్వాత పరావర్తనం చెందాలి. పరావర్తనం చెంది కేంద్ర స్థానానికి చేరాలి. అయితే ఎప్పుడైతే అవి చేరినాక విమానాన్ని తాకుతాయో అప్పుడు మనకి ఇవేమైతే కేంద్ర భాగం ఉంటుంది కదా విమానంలో, ఆ విమానంలో ఉన్న కేంద్ర భాగానికి తాకి అది చెల్లాచెదురు అయిపోతుంది అనమాట. ఇది మనకి స్టెల్త్ పరిజ్ఞానం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఈ బీటీలో 2 పైలట్లు ఉంటారనమాట. ఇది 2 పైలట్లు ఉంటారు. ఇది సుదీర్ఘ ప్రయాణాలు సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉన్నందువల్ల దీన్ని ఏం చేస్తారంటే కాక్పిట్ వెనుక భాగంలో పైలట్లు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆహారాన్ని వేడి చేసుకోవడానికి గల సౌకర్యాలు మరియు టాయిలెట్లు అన్నీ ఇందులో కూడా అమర్చి ఉన్నాయి. ఇది మనకి అబౌట్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 అణుకేంద్రాలు ఏంటివి, అవి ఎక్కడ ఉన్నాయి? అయితే ఇక్కడ మనకి ఇవేంటి అంటే యురేనియం కదా. ఈ యొక్క యురేనియం అనేది మనకి కెమిస్ట్రీలో ఇది ఎన్నో అటామిక్ నెంబరు? మనకి 92 అటామిక్ నెంబర్ యురేనియం. ఈ యురేనియం అనేది అత్యంత రేడియో యాక్టివ్ గల మూలకం అనమాట. రేడియో యాక్టివ్ గల మూలకము. ఈ యొక్క యురేనియంని మనం దేనిలో యూజ్ చేస్తామని అంటే అణుబాంబర్ల తయారీకి యూజ్ చేస్తారు. అణుబాంబర్ల తయారీకి దీనిని ఈ యొక్క యురేనియంని మనకి అణుబాంబర్ల తయారీలో యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది మనకి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఓకే, ఇది ఈరోజుటి ఇంపార్టెంట్ ఆపరేషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.